మామిడి రైతులంతా ఆశగా ఎదురుచూసే కాలం రానే వచ్చింది. అక్టోబర్, నవంబర్ మాసాల నుంచి రైతులంతా పూత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చెట్టంతా పూత నిండుగా వస్తే సంబరపడిపోతూ ఉంటారు. అయితే వచ్చిన పూతంతా నిలబడుతుందా అనంటే నిలబడదు. చెట్టు నిలుపుకోగలిగినంత మాత్రమే కాయగా మారుతుంది. మిగిలిన పూతంతా రాలిపోవలసిందే. అందువల్ల పూత రాలిపోతుందని రైతులు గాబరా చెందాల్సిన అవసరం లేదు. అధికంగా పూత, పిందె రాలుతుంటేనే అది సమస్యగా భావించాలి. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చెట్లు పూతకు రాగా కొన్ని చోట్ల ఇంకా రాలేదు. ఇంకా పూతకు రాని తోటల్లో, అలాగే పూతకొచ్చిన తోటల్లో చేపట్టాల్సిన చర్యలేవి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడి మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పండ్ల తోటలలో ముఖ్యమైనది మామిడి. ఈ సీజన్లో కొన్ని తోటల్లో బాగా అంటే కొన్ని ప్రాంతాల్లో పూత బాగా వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత కనపడటం లేదు. మరి అలాంటప్పుడు రైతులు పూత వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, పూత రాని తోటల్లో ఏం చేయాలి అనేది కానీ చూసుకున్నట్లయితే, ముందుగా పూత వచ్చిన తోటలలో మనం పూత నిలబడటానికి కావలసినటువంటి పొటాష్ కానీ, మరి అలాగే దాంతోపాటు జింకు, బోరాను, మరి వాటి మీద ఏదైనా పూత తొలిచేది ఉంటే ఈ లాంబ్డా సెహలోత్రిన్ కానీ, మరి పూత రసం పీల్చేది ఏమైనా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ, మరి దాంతో ఎమామెక్టిన్ బెంజాయిట్ కానీ, ఇలాంటి ఏదైనా మన కెమికల్స్ తోటి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే పూతల మీద కానీ మచ్చలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మనం ఈ కార్బండిజం దాంతో పాటుగా మరి మ్యాంకోజబ్ కాంబినేషన్ తోటి వచ్చే సాఫ్ అనే కెమికల్ కానీ, కంపానియన్ కానీ ఏదైనా వీటిని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరి పూత రాని తోటల్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా చల్లగానే ఉంది కాబట్టి వాతావరణంలో పొటాషియం నైట్రేట్ కానీ, పొటాషియం సల్ఫేట్ కానీ 5 గ్రాములు, దాంతోపాటు మనం సూక్ష్మధాతు మిశ్రమాలైనటువంటి జింకు, బోరాను, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్న వాటిని ఒక 5 గ్రాములు, వాటితో పాటుగా మనం ఏదైనా ఒక క్రిమిసంహారక మందును క్లోరోపైరిఫాస్ కానీ, మరి లేకపోతే నువాన్ కానీ, లేదా డైమిథోయేట్ కానీ దేన్నైనా మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత కొమ్మల్లో దాగి ఉన్నటువంటి పురుగులు నశించటము, అలాగే ఈ యొక్క న్యూట్రియంట్స్ వలన ఇమీడియట్గా పూత బయటికి రావటం అనేది మనం చూస్తూ ఉంటాము. చాలామంది రైతులు అంటారు, పూత బాగా వచ్చిందండి కానీ వదిలేసింది, రాలిపోయింది అంటారు. అంటే పూత బాగా వచ్చిందంటే ప్రతి పుష్పగుచ్చం మీద మనకి 2-3 రకాలైనటువంటి ఇవి ఉంటాయండి పువ్వులు. వీటిల్లో మగ పుష్పాలు ఉంటాయి, అలాగే ఆడ పుష్పాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి. మనకి ఎక్కువగా ఈ మగ పుష్పాలను చూసి ఏమనుకుంటాం అంటే పూత బాగా వచ్చింది అనుకుంటాం. కానీ సెట్టింగ్ అయిన తర్వాత చూస్తే ఒక్కొక్క పుష్పగుచ్చానికి ఒక 7 నుంచి ఒక 10 వరకు ఉన్న చిన్న పిందెల లాంటి వాటిని చూసి అప్పుడు మనకు అర్థమవుతుంది అవి ద్విలింగ పుష్పాలు కానీ, ఫీమేల్ ఫ్లవర్ కానీ అయి ఉంటాయి. మరి ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువగా రాలిపోతున్నాయి అంటే ఎక్కువగా వదిలేసేది ఏంటంటే మగ పుష్పాలని వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మగ పుష్పాలు ఉన్నా కూడాను ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి పాలినేషన్ తర్వాత మగ పుష్పాలన్నింటిని కూడాను చెట్టు వదిలేస్తుంది. అలాగే పిందెలు ఒక్కొక్క గెలకి వచ్చేసి ఒక్కొక్క ప్యానికల్కి వచ్చి 10-12 పడ్డాయి అనుకోండి, దాంట్లో ఉండే ఇంటర్నల్ కాంపిటీషన్ వలన ఏదైతే బలమైన పిందె ఉందో అదొకటే నిలుస్తుంది, లేదా 2-3 నిలుస్తాయి, మిగిలిన అన్నీ కూడాను రాలిపోవటం జరుగుతుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే ప్రతి ప్యానికల్లోనూ ఒక 4-5 పిందెలు అనేవి పడ్డప్పుడు మొక్క తను ఎంతవరకు భరించగలదో అంతవరకు పిందెనే ఉంచుకుంటుంది. తనంతట తను సహజంగానే కొంత పిందెని వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైనా ఉన్న పిందంతా కూడాను రాలిపోవటం కానీ, సడన్గా వదిలేయటం కానీ, లేదా పిందెల మీద పసుపు రంగుగా మారి మచ్చలు రావటం కానీ ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆ పిందె రాలటం అనేది హార్మోనల్ లోపం కింద మనం గ్రహించుకొని ఇప్పుడు వచ్చే ఈ ఎన్ఏఏ కానీ, ప్లానోఫిక్స్ కానీ ఏదైనా మనం 2 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పిందె రాలటాన్ని అరికట్టవచ్చు. అలాగే నీటి ఎద్దడి ఏమైనా ఉందా, లేదా నీరు ఎక్కువ కట్టామా, అది 2 కూడా మనం చెక్ చేసుకోవాలి. నీటి ఎద్దడి ఏమైనా ఉన్నట్లయితే పిందె రాలిపోతుందంటే లైట్గా పల్చగా నీరు కట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల పిందె గట్టిపడుతుంది, రాలటం అనేది ఉండదు. మూడవది ఏంటంటే బూడిద తెగుల వలన కూడాను పిందె వదిలేయటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని లక్షణాలు ఏంటంటే ఆ యొక్క పూత కొమ్మల మీద, రెమ్మల మీద తెల్లటి బూడిద లాంటి
గ్రోత్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అది కానీ వచ్చిందంటే ఈ బూడిద తెగులు కానీ వచ్చిందా, లేదా దాన్ని ఇంగ్లీష్లో మనం పౌడర్ మిల్లు అంటాం, అది కానీ వచ్చినప్పుడు ప్యానికలు అలాగే ఉండిపోయి నల్లగా మాడిపోతుంది. పువ్వులు రాలిపోవు, దాని నుంచి ఆ పిందెలు రాలిపోవు, అన్నీ కానీ మొత్తం నల్లగా మాడిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి అలాంటిది ఎక్కడైనా తోటలో ఒక దగ్గర చూసినా లేదా 2-3 చోట్ల చూసినా, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది తోట అంతా కూడాను. ఈరోజు చూసామంటే 3-4 రోజుల్లో మొత్తం తోట అంతా కూడాను అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో రైతులు ముందుగానే గమనించుకొని హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికొనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా డైపెన్కొనజోల్ అనే కెమికల్ కూడాను 2 మిల్లీలీటర్లు, అలాగే క్లోరోథెలనిల్ అనే కెమికల్ కూడా వస్తుంటుంది, అదైనా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కానీ, ఈ బూజు తెగులు ఇలాంటి వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.